సొలొమోను అనే పేరు సొలొమోను అని మామూలుగా దావీదు కుమారుడు పిలుస్తూ ఉంటారు. కానీ అతని తల్లి అతనికి ఏమని పేరు పెట్టిందంటే లెమూయేలు అని పేరు పెట్టింది. లెమూయేలు అంటే అర్థం ఏంటంటే హత్తుకొని ఉండుట. చెప్పండి అందరు గట్టిగా, ఏమని అర్థము? హత్తుకొని ఉండుట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే సొలొమోనుకు తండ్రి పెట్టిన పేరు సొలొమోను, తల్లి పెట్టిన పేరు లెమూయేలు. అదే రీతిగా ప్రజలు సొలొమోనుకు ఏం పెట్టారంటే ప్రసంగి అని పెట్టారు. ఏమని పెట్టారు? ప్రసంగాలలో దిట్టమైన ప్రసంగాలు చేస్తాడని చెప్పి సొలొమోనుకు ఏమని పేరు పెట్టారు? ప్రజలు ప్రసంగి అని పెట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగనే ఆ తర్వాత దావీదు కాలంలో నాతాను అనే ప్రవక్త ఉండేవాడు. ఏ ప్రవక్త ఉండేవాడు? ఆ నాతాను సొలొమోనుకు ఏమని పేరు పెట్టాడంటే యెదిద్యా అని పేరు పెట్టాడు. ఏమని పెట్టాడు? ఇప్పుడు చెప్పండి, ఎన్ని పేర్లు వచ్చాయి? దావీదు తన కుమారుడికి ఏమని పెట్టాడు? పేరు సొలొమోను పెట్టాడు. తన తల్లి ఏమని పేరు పెట్టింది? లెమూయేలు అని పేరు పెట్టింది. తర్వాత ప్రజలు ఏం పెట్టారు? ప్రసంగి అని పెట్టారు. తర్వాత నాతాను ప్రవక్త వచ్చి ఏమని పెట్టారు? యెదిద్యా అని పెట్టాడు. యెదిద్యా అంటే అర్థం ఏంటంటే యెహోవాకు ప్రియుడు. చెప్పండి అందరు గట్టిగా, యెహోవాకు ప్రియుడు. చూడండి, సొలొమోనుకి ఎన్ని పేర్లు వచ్చాయి? మొత్తము 4 పేర్లు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈయనకి ఏమనుగ్రహించాడంటే జ్ఞానము, ఐశ్వర్యము, ఘనత దేవుడు ఈయనకు ఇచ్చాడు కదా. అయ్యా, ఈ ప్రజల్ని పరిపాలించడానికి నాకు జ్ఞానం కావాలని సొలొమోను అడిగినప్పుడు సొలొమోనుకు దేవుడు ఏమి ఇచ్చాడు? జ్ఞానం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, ఘనతను కూడా దేవుడు ఇచ్చాడు. ఆ తర్వాత మనం చూస్తే సొలొమోను ఏమేం చేశాడని మనం చూస్తే, చూడండి, జాగ్రత్తగా వినండి. సొలొమోను 3000 సామెతలు రాశాడు. ఎన్ని సామెతలు రాశాడు? చెప్పండి అందరు గట్టిగా, ఎన్ని సామెతలు రాశాడు? 3000 సామెతలు రాశాడు. 1005 కీర్తనలు రాశాడు. ఎన్ని కీర్తనలు రాశాడు? 1005 కీర్తనలు. బైబిల్లో కొన్ని కీర్తనలే రాయబడి ఉన్నాయి సొలొమోను గురించి. కానీ ఇంకా గొప్ప గొప్ప పండితులు వారి పుస్తకాల్లో చూస్తే సొలొమోను కీర్తనలు ఎన్ని రాశాడంట? 1005 కీర్తనలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఈయనకి? దేవుడు అనుగ్రహించాడు. ఎవరు అనుగ్రహించారు? ప్రియ సహోదరి సోదరుడా, ఎందుకు ఈ మాటలన్నీ నేను మీకు చెప్తున్నానంటే సొలొమోను ఏ విషయంలో వెనక్కు చూసిన వాడు కాదు. ఏ విషయంలోనైనా దేవుని వైపు చూసిన వాడే. మంచి జ్ఞానవంతుడు సొలొమోను. అంత గొప్ప సొలొమోను రాస్తున్న మాట ఏంటంటే ఈ 21వ సామెతల గ్రంథంలో 30వ వచనంలో యెహోవాకు విరోధమైన జ్ఞానమును, వివేచన అయినను, ఆలోచన అయినను ఏం చేయబడదంట? నిలవదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సొలొమోను గొప్ప జ్ఞానవంతుడు. ఆయన జ్ఞానాన్ని పరీక్షించడానికి ఎవరు వచ్చారు? షేబా దేశపు రాణి వచ్చింది. ఆమె వచ్చి సొలొమోను జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోతా ఉంది. గొప్ప జ్ఞానవంతుడు. ఈ జ్ఞానమంతా ఎక్కడి నుంచి వచ్చిందని చూస్తే ఈయనకి ఎవరు జ్ఞానం ఇచ్చారు అంటే దేవుడే ఇతనికి జ్ఞానం అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆయన చెప్తున్న మాటల్ని మనము లోతుగా ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. జాగ్రత్తగా వినండి, అందరూ నా వైపు చూడాలి. కొంచెం లోతుగా ఈ వాక్యాన్ని నేను మీ మధ్యలో తీసుకుపోవాలని ఆశపడతా ఉన్నాను. కాబట్టి మీరు కూడా శ్రద్ధగా వాక్యాన్ని వినాలని మనం చేస్తున్నాను. గమనించండి ప్రియ సహోదరి సోదరుడా, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే అక్కడ మీరు తెరవద్దు, కానీ నేను చెప్తూ వెళ్ళిపోతాను. ఇక్కడ గమనించినట్లయితే అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ దమస్కు మార్గానికి సౌలు వెళ్తా ఉన్నాడు. వెళ్తున్న సమయంలో ఆ దమస్కులో ఉన్న క్రైస్తవులందరూ, దమస్కులో ఉన్న విశ్వాసులందరూ ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, నీకు విరోధముగా ఒక వ్యక్తి బయలుదేరాడు. ఆయన పేరు సౌలు.
ఆయన క్రైస్తవులందరినీ హింసిస్తున్నాడు, ఆయన క్రైస్తవులందరినీ చంపేస్తున్నాడు. నీకు విరోధంగా జరుగుతున్న ఈ క్రియ నీకు ఇష్టమా అని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? మార్గమధ్యంలోనే సౌలును ఆపేసి పౌలుగా మార్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాదా ప్రియ సహోదరి సహోడా? అంటే మనం ఇక్కడ గమనించినట్లయితే వ్యతిరేకంగా ఆలోచనలు ఉన్న సౌలు, క్రైస్తవుల్ని చంపాలని ఆలోచనలు గల సౌలు, క్రైస్తవుల్ని బ్రతకనీయకూడదు, వాళ్ళని పూర్తిగా అంతమొందించాలనుకున్న సౌలు ఎలా మార్చబడ్డాడంటే దేవుని శిష్యుడిగా మార్చబడ్డాడు. చూడండి, పౌలు అని మనం చూస్తున్నాం, కానీ బైబిల్ గ్రంథంలో పౌలు ఏమని రాయబడిందంటే అపోస్తులైన పౌలు. అంటే గమనించిన ఏమని రాయబడింది? మామూలుగా పౌలు అని పెట్టారు, కానీ ఇక్కడ బైబిల్లో ఆయన పేరు రాస్తున్నప్పుడల్లా ఏమని రాస్తున్నారంటే అపోస్తులైన పౌలు. అంటే ఎంత లోతుగా వెళ్ళిపోయాడో చూడండి క్రీస్తును ప్రకటించడానికి. నిజమైన దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తి ఎవరంటే అపోస్తులైన పౌలు. ప్రియ సహోదరుడు, వ్యతిరేకంగా ఉన్న ఆలోచనలన్నీ దేవుడు ఏం చేస్తాడు? మార్చివేస్తాడు. ఈరోజు నీ జీవితంలో కూడా వ్యతిరేకమైన ఆలోచనలు, వ్యతిరేకమైన మనుషులు ఉండొచ్చు, వ్యతిరేకమైన తలంపులు, వ్యతిరేకమైన మనుషులు ఇట్లా నిన్ను వెంబడిస్తూ బాధపరుస్తుండొచ్చు. ఈ వాక్యం విన్న తర్వాత నీ జీవితాన్ని వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో వాటన్నిటిని ఎవరు మారుస్తారు? దేవుడే మార్చి చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనాన్ని చదివి వినిపించండి. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం చదివి వినిపించండి. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, వారిని రక్షించెను, ప్రేమ చేతను తాలిమి చేతను విమోచించెను. ఆ పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే గమనించండి, నా వైపు చూడాలి. దేవుడు పూర్వదినాల్లో అంట మన ప్రజల్ని ఏం చేశాడంట? ఎత్తుకున్నాడు, మోసుకుని వచ్చాడు కదా. ఐగుప్తు దేశంలో నుంచి వాళ్ళని బయటికి తీసుకుని వచ్చాడు. అనేక సమయాల్లో వాళ్ళని ఎత్తుకున్నాడు, వాళ్ళని ఆదరించాడు. ఎందుకు ఇదంతా దేవుడు చేస్తూ వచ్చాడు అంటే దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? ప్రేమిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ఇంకా మనం గమనించినట్లయితే ఐగుప్తు దేశం నుంచి ఎప్పుడైతే వాళ్ళకు బయటకు వచ్చారో ఎంతోమంది వ్యతిరేకంగా నిలబడ్డారు. ఎంతోమంది ఇశ్రాయేల్ ప్రజల్ని నాశనం చేయాలనుకున్నారు, పడగొట్టాలనుకున్నారు. కానీ దేవుని ప్రజలను ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళందరినీ దేవుడు ఏం చేశాడు? హతమార్చాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరా, దేవుడు ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మనకు విరోధంగా లేచిన ఆలోచనలు, మనకు విరోధంగా లేస్తున్న తలంపులు, మనకు విరోధంగా లేస్తున్న మనుషులు, మనకు విరోధంగా లేస్తున్న అధికారులు, మనకు విరోధంగా లేస్తున్న రాజులు, మనకు విరోధంగా లేస్తున్న దుష్ట శక్తులు ఈరోజు దేవుడు అణచివేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాటన్నిట్లో నీవు గొప్ప విజయాన్ని చూడాలి. నువ్వు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయి. ప్రభువా, నాకు వ్యతిరేకంగా, నాకు విరోధంగా ఉన్న ప్రతిదీ తండ్రి అయ్యా అణిచివేయండి ప్రభువా, అణిచివేయండి అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఎవరైతే నీకు వ్యతిరేకంగా ఉన్నారో వారిని దేవుడు ఏం చేస్తాడు? అణచివేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండు విషయాలు మీతో పంచుకుంటాను, ముందుకు సాగిపోతాను. గమనించండి. మొదటి 2 సమయం 15వ అధ్యాయం 31వ వచనం చదివి వినిపించండి. అంతలో ఒకడు వచ్చి, జాగ్రత్తగా వినండి. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియచేయగా, దావీదు యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి విషయం గమనించండి. దేవునికి విరోధమైన ఆలోచనలు నిలవని చెప్పాను కదా. దాంట్లో మొదటి విషయం ఏంటంటే దావీదుకు విరోధముగా అహీతోపెలు ఆలోచన. చెప్పండి అందరూ. దావీదుకు విరోధముగా అహీతోపెలు
ఆలోచన. చెప్పండి, అహితోపేలు. పేలు గట్టిగా చెప్పండి, అహితోపేలు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ అహితోపేలు ఏం చేశాడంటే, దావీదు కుమారుడైన అబ్షాలోం, నా వైపు చూడాలి, దావీదు కుమారుడైన అబ్షాలోం దగ్గర చేరాడు. ఒకప్పుడు అహితోపేలు ఏం చెప్తే అది చేసేవాడు దావీదు. దేవుని దగ్గర కూడా విచారణ చేయకుండా అహితోపేలు చెప్పిన మాటకు లోబడేవాడు. ఎవరు? దావీదు. మరి అహితోపేలు దావీదుకి ఎందుకు వ్యతిరేకంగా అయిపోయాడు అంటే, దానికి కొంచెం ఉదాహరణ మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. దావీదు దగ్గర మంచి మంచి సైనికులు ఉండేవారు, మంచి యుద్ధ పరాక్రమశాలులు ఉండేవారు. యుద్ధం చేసేవాడు. దావీదు ఎప్పుడు చెప్తే అప్పుడు వెళ్ళిపోయి యుద్ధాలు చేసేవాడు. ఎక్కడైనా సరే, అది ఏ ప్రాంతమైనా సరే, ఎట్లాంటి వ్యక్తులైనా సరే, వాళ్ళతో యుద్ధం చేసి గెలుచుకుని వచ్చేవాడు. సైనికులు కొంతమంది ఉండేవారు. ఆ కొంతమందిలో ఊరియా ఒకడు. ఎవరు? అతని భార్య పేరు ఏం పేరు? చెప్పండి గట్టిగా. ఈ బెత్షెబా ఒకరోజు సాయంకాల సమయంలో స్నానం చేస్తుంటే దావీదు ఏం చేశాడు? ఆమెను చూసి ఆమెను తీసుకుని వచ్చి ఆమెతో పాపం చేస్తాడు. ఆ తర్వాత ఈ ఊరియాను ఏం చేస్తాడంటే, బాగా యుద్ధం జరుగుతున్న చోట పెట్టి ఏం చేస్తాడు? చంపించేస్తాడు. ఇప్పుడు వరకు మీరు జాగ్రత్తగా విన్నారు కదా, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ బెత్షెబా యొక్క తాత ఎవరు అంటే అహితోపేలు. ఎవరు? నా మనవరాలి జీవితాన్ని ఎవరు నాశనం చేశారు? అర్థమైందా? అర్థమవుతుందా? బెత్షెబా యొక్క తాత ఎవరు? బాగా జాగ్రత్తగా వినాడు. బెత్షెబా యొక్క తాత పేరు ఏం పేరు? అహితోపేలు. చక్కగా దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తున్నారు ఊరియా, బెత్షెబా. వాళ్ళ జీవితాన్ని, వారి కుటుంబాన్ని నాశనం చేసింది ఎవరు నాశనం చేశారు? అందుకు దావీదును కూడా నాశనం చేయాలి, చంపాలని ఎవరు లేచారు? అహితోపేలు లేచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దావీదు ఎవరు అభిషేకించిన మనిషి? దేవుడు అభిషేకించిన మనిషి, దేవుడు అభిషేకించిన రాజు. దావీదు బెత్షెబాతో పాపం చేసినప్పుడు, జాగ్రత్త వినాలి, దావీదు బెత్షెబాతో పాపం చేసినప్పుడు ఆ కుమారుడి విషయంలో ఉపవాసం ఉండి కన్నీరు గార్చి ప్రార్థన చేసి, అయ్యా నన్ను క్షమించు, నేను చేసింది తప్పే, బెత్షెబాతో పాపం చేయడం తప్పే, ఆ కుటుంబాన్ని నాశనం చేయడం తప్పే, ఊరియాను చంపించడం తప్పే. నాకు ఈయన ఏం చేశాడంటే, దావీదు కుమారుడైన అబ్షాలోం. ఎవరు? దావీదు కుమారుడైన అబ్షాలోం. ఈ అబ్షాలోం రాజు అవ్వాలనుకున్నాడు. దావీదు ఉన్నప్పటికీ కూడా, తండ్రి ఉన్నప్పటికి కూడా, తండ్రిని చంపేసి ఈయన రాజు అవ్వాలనుకున్నాడు. ఆ అబ్షాలోం దగ్గరికి ఎవరు వచ్చారు? అహితోపేలు వచ్చినాడు. ఎవరు వచ్చినారు? చెప్పండి గట్టిగా. ఎవరు వచ్చినారు? అహితోపేలు వచ్చినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 30వ వచనం చదివి వినిపించండి. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షకులు లేకుండా కాలి నడికను వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సొంత కుమారుడైన అబ్షాలోం ఎవరిని చంపాలనుకుంటున్నాడు? తండ్రిని, దావీదుని చంపాలనుకుంటున్నాడు. చూడండి, బయటోళ్ళు మనల్ని ఏదన్నా అంటే మనం బాధపడతాం, కొద్ది రోజులకి అది మానిపోతుంది. కూర్చొని ఎందుకు లేస్తున్నారు? గమనించండి. కొద్ది రోజులకి ఏమైపోతుందంటే మన హృదయంలో మాయమైపోతుంది. కానీ సొంత వాళ్ళే
చంపాలనుకున్నప్పుడు, సొంత వాళ్ళే మనల్ని నిందిస్తున్నారు అనుకోండి, సొంత వాళ్ళే అవమానిస్తున్నారు అనుకోండి, ఎంత బాధ వేస్తుంది? చాలా బాధ కదా. గమనించండి, ఇప్పుడు సొంత కుమారుడు ఎవరు? అబ్షాలోం ఎవరిని చంపాలనుకుంటున్నాడు? దావీదు. ఎవరి ఆలోచనల వల్ల చంపాలనుకుంటున్నాడు? అహీతోపేలు ఆలోచనలు. అహీతోపేలు 2 భయంకరమైన ఆలోచనలు చెప్పాడు. అవి నేను మీ మధ్యలో ఉంచుతాను. దాని ముందు ఈ మధ్య కాలంలో మనం గమనించినట్లయితే ఒక యవ్వన జంట పెళ్లి చేసుకున్నారు. యవ్వన జంటకు పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు బయట వెళ్ళి కొద్ది రోజులు అలా గడిపేసి రావాలని ఆశపడ్డారు. గమనించండి, ఆ పెళ్లి చేసుకున్న ఆ యవ్వన కుమార్తె, బయటికి వెళ్ళిన తర్వాత పెళ్లి చేసుకున్న ఈ యవ్వన కుమారుని చంపేసి తాను ముందే ఎవరినో ప్రేమించిందంట. అక్కడి నుంచి ఆమె ఆయనతో వెళ్ళిపోయింది. చూడండి, సొంతంగా నమ్మి వివాహం చేసుకొని నీతో ఇంకా నా శేష జీవితం అంతా నీతోనే గడుపుతానని ఇలా బ్రతుకి నమ్మకం ఉంచిన భర్తను ఏం చేసింది చెప్పండి గట్టిగా? చంపేసి వెళ్ళిపోయింది. తర్వాత ఆ పోలీసు వాళ్ళు ఆమెను పట్టుకున్నారు. అమ్మా, ఎందుకు ఇట్లా చేశావు? మరి పెళ్లి చేసుకోకుండా ఉండొచ్చు కదా, ఇట్లాంటి ఆలోచన నీకుండుంటే అసలు పెళ్లి చేసుకోకుండా ఉండొచ్చు కదా. అంటే నాకు పెళ్లి చేసుకోవాలని ఇష్టం, ఘనంగా పెళ్లి చేసుకోవాలని ఇష్టం అంటే. నమ్మకం ఉంచిన వాడి జీవితాన్ని ఏం చేశావు? నాశనం చేశావు. భూమి మీద లేకుండానే చేసి పడేశారు. ప్రియ సహోదరి సహోదరుడా, గమనించండి ప్రియ సహోదరి సహోదరుడా. అందుకే ఇందాక ఉదయకాల సమయంలో కీర్తన, రాజులనైనను నరులనైనను నమ్మొద్దు. ఎవరి మీద నీ విశ్వాసం ఉంచాలి? దేవుని మీద ఉంచాలి. హల్లెలూయా, హల్లెలూయా. సొంత కుమారుడే అబ్షాలోమే దావీదుని చంపాలని చూస్తుంటే దావీదు అరణ్యానికి పోతున్నాడు. ఆ అరణ్యానికి పోయేటప్పుడు ఎలా పోతున్నాడంటే ఒలివ చెట్ల కొండను ఎక్కుచు దిగుచు, కాళ్ళకేం లేవంట, పాదరక్షకులు లేవు, తల కప్పుకొని ఏడ్చుకుంటూ ఎక్కడికి పోతున్నాడు? అరణ్యంలోకి వెళ్తున్నాడు దావీదు. అప్పుడు ఒకడు చెప్పాడు, అయ్యా, దావీదుతో ఒకడు పరిగెత్తుకుంటా వచ్చి చెప్పాడు, అయ్యా, నీ కుమారుడు ఇలా నిన్ను తరమటానికి ఒకడు తప్పుడు ఆలోచన చెప్పాడు. వాని పేరు ఏం పేరంటే అహీతోపేలు. ఏం పేరు? అప్పుడు దావీదు ప్రార్థన చేస్తాడు, ప్రభువా, యెహోవా, ఏడుస్తూ కన్నీరు గారుస్తూ దావీదు ప్రార్థన చేస్తాడు, యెహోవా, అహీతోపేలు యొక్క ఆలోచనలను నువ్వేం చేయమంటున్నాడు? తీసివేసేయి. నా కుమారుడికి అట్లాంటి ఆలోచనలు చెప్పేవాడిని దూరంగా ఉంచు అని చెప్పి ప్రార్థన చేస్తూ వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ దినాల్లో మనం ఏం చేస్తున్నామంటే ఎక్కువగా ఎవరి మాట వింటున్నాం అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఇన్ని వాక్యాలు విన్నా, ఇంత బలమైన వాక్యాలు వింటున్నా మనం ఒక్కొక్కసారి పక్కనోళ్ళ మాటలు ఈజీగా నమ్మేస్తూ ఉంటాం. అవునా కాదా? చెప్పండి గట్టిగా. పక్కనోళ్ళ మాటలు మనకు చాలా ఇంపుగా అనిపిస్తాయి. ఇన్ని వర్తమానాలు, ఇంత బలమైన ఆత్మీయ జీవితం, లోతైన మర్మాలు ఎన్నో తెలుసుకుంటాం. కానీ పక్కనోళ్ళ మాటలు మనల్ని ఏం చేస్తుంటాయంటే అహీతోపేల ఆలోచనలు అంటారు ఇట్లాంటన్నిటిని. అలాంటి వ్యక్తులు మీ దగ్గర ఎవరైనా ఉన్నట్లయితే, అలాగా వ్యతిరేకంగా చెప్పేవాళ్ళు మీ దగ్గర ఎవరైనా ఉన్నట్లయితే నువ్వేం చేయాలంటే చేతులెత్తి వెంటనే ప్రార్థన చేయాలి. ప్రభువా, అహీతోపేలు ఆలోచనలను నాకు ఈ వ్యక్తి ద్వారా కలుగుతున్నాయి, ఇతన్ని ఏం చేయమని ప్రార్థన చేయాలి? దూరపరచమని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనలు 61వ కీర్తన 2వ వచనాన్ని చదివి వినిపించండి. కీర్తనలు 61వ కీర్తన 2వ వచనం చదివి వినిపించండి. నా ప్రాణము తల్లడిల్లగా
భూ దిగంతముల నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. హల్లెలూయా. దావీదు ప్రార్థన చూడండి, ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు. సొంత కుమారుడే ఏం చేస్తున్నాడు? చంపాలని చూస్తున్నాడు. నా వైపు చూడాలి అందరూ. సొంత కుమారుడు ఏం చేయాలనుకుంటున్నాడు? చంపాలనుకుంటున్నాడు. అలాంటి సొంత కుమారుడు యొక్క చంపాలని ఆలోచనల నుంచి ఏమంటున్నాడంటే, నా ప్రాణము ప్రభువా తల్లడిల్లుచున్నది తండ్రి. ఏమవుతా ఉంది? తల్లడిల్లుచున్నది తండ్రి. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. హల్లెలూయా. ఎందుకు అంత పైకి ఎక్కించమంటున్నాడు చెప్పండి? ఎందుకు అంత కొండపైకి ఎక్కించమని చెప్తున్నాడు? పక్షిరాజు. పక్షిరాజు ఎవరు? పక్షిరాజు ఏంటి? ఏమి పలకరు? పక్షిరాజు ఏంటి? గద్ద. గద్ద ఎక్కడ కూడు పెట్టుకుంటుంది? ఎత్తైన స్థలంలో. ఎందుకు? ఎందుకు చెప్పండి అయ్యా. మేము వింటాం, మేము మౌనంగా ఉంటాం. మా నోటికి ఏం వేసేసుకున్నాం? తెరవండి. ఎందుకు ఎత్తైన స్థలంలో ఉంటుంది గద్ద? కొత్తదనం కోరుకుంటుంది. ఇంకా చెప్పండి అమ్మా, చెప్పండి అయ్యా. ఎందుకంత నీరసంగా ఉన్నారు? ఒకసారి చెప్పాను అనుకుంటా ఈ వాక్య పక్షిరాజు గురించి. ఆయన మర్చిపోయి చెప్పినావయ్యా, నువ్వు ఎన్నో చెప్తావు, మేము మర్చిపోతానే ఉంటాం. రైట్. తను కొత్తతనంగా మారడానికి అలా పైకి వెళ్తుంది. రైట్. గమనించండి, ఎందుకు తనకు గూడును అంత ఎత్తులో పెట్టుకుంటుంది అంటే, గమనించండి ప్రియ సహోదరి సహోదరుడా, ఏ జంతువు కానీ తన పిల్లలకు హాని చేయకుండా ఎత్తైన స్థలంలో తన గూడుని ఏం చేస్తుంది? పెట్టుకుంటుంది. ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు? అయ్యా, ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకి. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే ప్రియ సహోదరి సహోదరుడా, గమనించండి, ఈ పరిస్థితులన్నీ నన్ను బాధపరిచి ఏడిపిస్తున్నాయి తండ్రి. ఇవన్నీ లేని చోటికి నన్ను తీసుకుపోతండ్రని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. భయం వేస్తా ఉంది. నా కుమారుడే నన్ను చంపాలని చూస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చి చంపుతాడో నాకు తెలియదు, కానీ ప్రభువా నీవు నా కాపుదల దయచేయండి. అందుకే నన్ను ఎత్తైన కొండలకు నన్ను ఎక్కించు తండ్రి దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దావీదు పక్క రాజులను ఆశ్రయించలేదు. దావీదు తన సొంత వారిని ఆశ్రయించలేదు, లేకుంటే మంత్రులను ఆశ్రయించలేదు. ఎవరిని ఆశ్రయిస్తున్నాడు? యెహోవాను, దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నీకు కలుగుతున్న బాధల గురించి, నీకు కలుగుతున్న ఇబ్బందుల గురించి, నీకు కలుగుతున్న వ్యతిరేకమైన ఆలోచనల గురించి, విరోధమైన ఆలోచనల నుంచి నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తున్నావు? మనుషుల్ని ఆశ్రయిస్తున్నావా? లేకుంటే నీ స్నేహితులను ఆశ్రయిస్తున్నావా? నీ బంధువుల్ని ఆశ్రయిస్తున్నావా? వారిని ఎవరిని ఆశ్రయించవద్దు. నువ్వు ఆశ్రయించవలసిందల్లా ఎవరినంటే దేవుణ్ణి మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నీవు దేవుణ్ణి ఆశ్రయిస్తావో అప్పుడే దేవుడు నీకేం కలగజేస్తాడు? విడుదల కలగజేస్తాడు. ఏం కలగజేస్తాడు? చదవండి మరొకసారి 2 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. 2 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 23వ వచనాన్ని చదివినిపించండి. ఆ దినములలో చూడండి, 2 ఆలోచనలు చెప్పాడని కదా. గమనించండి, ఏం చెప్పాను? 2 ఆలోచనలు చెప్పాడని కదా అబ్షాలోంకి. 23వ వచనం, ఆ దినములలో అహీతోపేలు చెప్పిన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఒకప్పుడు దావీదు అబ్షాలోం ఏం చేసేవారంట? అహీతోపేలు ఆలోచనలు దేవుని దగ్గర నుంచి చెప్తున్నాడని చెప్పి వెంటనే అవలంబించేసేవారు. అంత మంచిగా ఉండేవాడు. కానీ అహీతోపేలు వ్యతిరేకంగా మారిపోయాడు. ఎందుకు వ్యతిరేకంగా మారిపోయాడు చెప్పాను కదా. ఊరియా
బెత్షెబా కుటుంబాన్ని దావీదు ఏం చేశాడు? నాశనం చేశాడు. దాన్ని బట్టి అహీతోపెలు దావీదును కూడా నాశనం చేయాలని ఆలోచన చేశాడు. గమనించండి ప్రియ సహోదరి సహోదరా, ఆ తర్వాత తన మనవరాలి కుటుంబంలో భర్తను చంపేశాడు. దావీదు చంపేశాడని చెప్పి దావీదుకు వ్యతిరేకంగా ఆలోచనలు చేయడం మొదలుపెట్టాడు. అహీతోపెలు అంతా వ్యతిరేకంగా ఆలోచనలు చేసేవాడు అయిపోయాడు. ప్రియ సహోదరి సహోదరా, అయితే ఇతడు చేసిన 2 ఆలోచనలు, అహీతోపెలు 2 చెడ్డ ఆలోచనలు చెప్పాడు. ఎవరికి? అబ్షాలోంకి. ఎవరికి? అబ్షాలోంకి. ఆ 2 చెడ్డ ఆలోచనలు ఏంటో ఇప్పుడు నేను మీ మధ్యలో ఉంచాలని ఆశపడుతున్నాను. చూడండి ప్రియ సహోదరి సహోదరా, 2 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 16వ అధ్యాయం 21, 22 వచనాలు చదువుకుందాం. 2 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 21, 22 వచనాలు చదువుకుందాం. మైక్లో చదవండి. అహీతోపెలు, జాగ్రత్తగా వినండి. అహీతోపెలు నీ తండ్రి చేత ఇంటికి కావలి ఉంచబడిన ఉపపత్తుల యొద్దకు నీవు పోయిన ఎడల అసహ్యుడవైతివని ఇశ్రాయేలులందరూ తెలుసుకొందురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఏమని చెప్పాడంటే, ఒక చెడ్డ ఆలోచన ఇది. వింటున్నారా? అందరు నా వైపు చూడాలి, అందరు నా వైపు చూడాలి. చెడ్డ ఆలోచన. దావీదుకి ఉపపత్నులు ఉన్నారు. దావీదుకి ఎవరున్నారు? ఆ కాలంలో వివాహాలు చేసుకోవాలంటే ఇంకా ఇంతమంది అని లేదు, చేసుకుంటానే ఉంటారు. సొలొమోన్కి ఎంతమంది భార్యలు తెలుసా? చెప్పండి, తెలుసుంటే చెప్పండి. 1000 మంది. ఎంతమంది? ఆ కాలంలో ఇంకా వివాహాలు చేసుకుంటానే ఉండేవారు. అయితే దావీదుకు ఉపపత్నులు ఉన్నారు. ఈ అహీతోపెలు ఏం చెప్పినాడంటే, జాగ్రత్తగా అందరు నా వైపు చూడాలి. ఈ అహీతోపెలు ఏం చెప్పినాడంటే, అబ్షాలోము, నువ్వు వెళ్ళి మీ తండ్రి యొక్క ఉపపత్తులతో ఉండిపో అంటే వాళ్ళని వివాహం చేసుకున్నట్లు చెప్పాడు. ఇది మంచి ఆలోచననా? చెప్పండి గట్టిగా. చెడ్డ ఆలోచన కదా. ఎంత భయంకరమైన చెడ్డ ఆలోచన చెప్తున్నాడు చూడండి. కొంతమంది ఉంటారు, భయంకరమైన చెడ్డ ఆలోచనలు చెప్తా ఉంటారు. చంపేయి. అప్పటి వరకు అన్నదమ్ముల మధ్యలో గొడవలే ఉంటాయి. ఇంకొకడు దూరుతాడు. వీడు దూరి ఏం చేస్తాడంటే, నీకు నేను సపోర్ట్గా ఉంటాలే, ఎంతవరకైనా నేను చూసుకుంటాలే, చంపేయి. ఇది చెడ్డ ఆలోచన. ఇది చెడ్డ ఆలోచన. ప్రియ సహోదరి సహోదరా, ఈ దినాల్లో ఇట్లాంటి చెడ్డ ఆలోచనలు ఇంకా ఎక్కువ అయిపోతున్నాయి, భయంకరంగా అయిపోతున్నాయి. ఇవన్నీ ఎవరి ఆలోచనలు అంటే అహీతోపెలు ఆలోచనలు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి ఆలోచనలు ఇవన్నీ? ప్రియ సహోదరి సహోదరా, ఇలాంటి భయంకరమైన చెడ్డ ఆలోచన చెప్పాడు అహీతోపెలు. రెండోది చూడండి, మొదటిది ఇది చెప్పాడు. రెండోది గమనించినట్లయితే 17వ అధ్యాయం 1వ వచనం, 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం చదివి వినిపించండి. దావీదు అలసట నుండి బలహీనంగా ఉన్నాడు. 3వ వచనం వరకు చదవండి అమ్మా. నేను అతని మీద పడి బెదిరించిన ఎడల నీవు వెదకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు గనుక నీ చిత్తమైతే 12,000 మంది ఏర్పరచుకొని ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని అహీతోపెలు అబ్షాలోముతో చెప్పగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మొదటి ఆలోచన ఏంటి?
అబ్షాలోము, నువ్వు వెళ్ళి నీ తండ్రి ఉపపత్నులను వివాహం చేసుకోమంటున్నట్లుగా చెప్తున్నాడు. రెండో తప్పుడు ఆలోచన ఏంటంటే 12,000 మందిని తీసుకొని దావీదును చంపేస్తానని రెండో ఆలోచన చెప్తున్నాడు అబ్షాలోముకి. ఈ రెండు ఆలోచనలు మనం గమనించినట్లయితే ప్రియ సహోదరి సహోదరా, రెండు ఆలోచనలు ఎట్లా ఉన్నాయంటే ఇవి భయంకరమైన మనుషుని చెడగొట్టే విధంగా ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరా, ఒకసారి గమనించండి. అబ్షాలోము రాజు అవ్వాలనుకున్నాడు. ఏమవ్వాలనుకున్నాడు? రాజు అవ్వాలనుకున్నప్పుడు తండ్రి కాళ్ళ మీద పడి, తండ్రి నేను రాజు అవ్వాలనుకుంటున్నాను, నాకు ఇట్లాంటి తలంపులు ఉన్నాయి, నాకు ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి, వీటిని నేను చేయాలనుకుంటున్నాను, నువ్వు నాతో ఉండి నాకు సహకరించి నేను రాజు అవటానికి నాకు సహాయం చేయమని తండ్రిని ప్రాధేయపడింటే దావీదు ఏదో ఒక ఆలోచన చేసేవాడు. కానీ ఈ దావీదుతో ఉండకుండా అబ్షాలోము ఎవరితో ఉంటున్నాడు? అహితోపేలుతో ఉంటున్నాడు. ఎవరితో ఉంటున్నాడు? మంచి చేసే వాళ్ళతో ఎక్కువ మంది ఉండరు, అవునా కాదా? మంచి ఎక్కడైనా జరుగుతుంది అనుకోండి, మంచి ఎక్కడైనా పుట్టుకొస్తుంది అనుకోండి, అక్కడ ఖచ్చితంగా ఏముంటుంది? చెడు అనేది ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరా, దావీదు ప్రజలకు మంచి పరిపాలన చేయాలనుకుంటున్నాడు. దావీదు ప్రజలను మంచిగా చూసుకోవాలనుకుంటున్నాడు. దావీదు ప్రజలను దేవుడి వైపు తిప్పాలి, దేవుడిని ఆశ్రయించాలి అనుకుంటున్నాడు. కానీ అబ్షాలోము చూడండి, దొంగ ఆలోచనలతో, దొంగ యొక్క తలంపులతో ఎంత భయంకరమైన ఆలోచనలు తీసుకొని దావీదు మీదకి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే జాగ్రత్తగా వినండి, అయితే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? చెప్పండి. మనకు విరోధముగా లేచే ఆయుధమును దేవుడు ఏం చేస్తాడు? నాశనం చేస్తాడా లేదా? చెప్పండి. మనకు ఒక పాట ఉంది కదా, మాకు విరోధమైన ఏ ఆయుధము వర్తిల్లదు కదా. మనకు విరోధంగా ఉండే ఆయుధాలు ఏమి దేవుడు ఏం చేయడంట? చెప్పండి గట్టిగా. విరోధమైన ఆలోచనలు, విరోధమైన తలంపులు దేవుడు వర్ధిల్లకుండా చేస్తాడు. మనుషులు ఎన్నో ఆలోచనలు చేసుకుండొచ్చు, మన గురించి తప్పుడుగా ఎన్నో ఆలోచనలు మనుషులు చేస్తూ ఉండొచ్చు, కానీ వాటన్నిటి నుంచి తప్పించేవాడు ఎవరు? మన దేవుడైన యెహోవా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే దావీదుకు ఒక స్నేహితుడు ఉన్నాడు. అదే స్నేహితుడు గురించి చెప్తాను, జాగ్రత్తగా వినండి. 17వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనాన్ని చదివి వినిపించండి. అబ్షాలోము ఇశ్రాయేలీయులందరూ ఈ మాట విని ఆ అర్కీయుడగు హూషై, చెప్పండి హూషై, చెప్పండి అందరు గట్టిగా, హూషై. పలుకుతున్నారా అందరూ? హూషై చెప్పండి, మళ్ళా చెప్పండి. ఈయన దావీదు స్నేహితుడు. ఈయన ఎవరు? దావీదు స్నేహితుడు. దావీదుతో ఏమన్నాడంటే, జాగ్రత్తగా వినండి, నా వైపు చూడాలి. అహితోపేలు అబ్షాలోముకి ఇంత భయంకరంగా ఆలోచన చెప్తున్నాడు కదా దావీదు, నేను నీ స్నేహితుడిని కాబట్టి నేను ఇప్పుడు నీతో కొట్లాడినట్టు కొట్లాడి ఎవరి దగ్గర చేరతాను? అబ్షాలోము దగ్గర చేరతాను. అర్థమవుతుందా? జాగ్రత్తగా వింటున్నారా? నేను ఇప్పుడు నీ దగ్గర కొట్లాడి నేను ఇప్పుడు ఎవరి దగ్గర చేరతాను? అబ్షాలోము దగ్గర చేరతాను. అబ్షాలోముకి ఎవరు ఇట్లాంటి భయంకరమైన ఆలోచనలు చెప్తున్నారు? అబ్షాలోముని ఎవరు చెడగొడుతున్నారు? ఆ అబ్షాలోమును మాట వినకుండా, ఆ అహితోపేలు మాట తీసుకొని వాటిని అవలంబించకుండా నేను తప్పిస్తానని హూషై ఎవరి దగ్గరికి పోయినాడు? చెప్పండి గట్టిగా, అబ్షాలోము దగ్గరికి వచ్చినాడు. అర్థమైందా? కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది కదా, అర్థమైందా? అర్థం కాలేదా? హూషై ఎవరు స్నేహితుడు? దావీదు స్నేహితుడు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చినాడు? అబ్షాలోము దగ్గరికి వచ్చినాడు. అబ్షాలోము ఏం చేశాడంటే 12,000 మందిని తీసుకొని ఎవరిని చంపడానికి వస్తా అన్నాడు? దావీదుని చంపడానికి వస్తా. అప్పుడు ఈ హూషై చెప్తాడు, జాగ్రత్త వినాలి. అప్పుడు ఈ హూషై అంటాడు, ఏమంటాడో తెలుసా? అబ్షాలోము
దావీదు సామాన్యమైన వాడు కాదు. ఎవరు ఏర్పరచుకున్నారు? దేవుడు ఏర్పరచుకున్నాడు. అబ్షాలోము, దావీదు దగ్గర ఉండే సైన్యము సామాన్యమైన సైన్యం కాదు. నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే వాళ్ళు ఏం చేసేస్తారు? హతం చేస్తారు. అబ్షాలోము, నువ్వు తొందరపడద్దని హూషై ఏం చేశాడంటే తీసుకున్న ఆలోచనలన్నిటినీ, అహీతోపెలు ఇచ్చిన ఆలోచనలన్నిటిని ఏం చేసేసినాడు? నాశనం చేసేసినాడు. ఏం చేసినాడు చూడండి. అది ఇంకా కొంచెం మీకు అర్థం అవడానికి చెప్తాను, జాగ్రత్తగా వినండి. అక్కడ ఎట్లాంటి ఆలోచనలు చెప్తున్నాడు చూడండి. ఈ 17వ వచనంలో మనం చూస్తే చూడండి, 16వ వచనం చదువుకోండి. 17వ అధ్యాయం 16వ వచనం. ఈ హూషయ్యే దావీదుకు వర్తమానం పంపిస్తున్నాడు. చూడండి, ఇంకా మీకు అర్థమవుతుంది దావీదు దగ్గర ఉన్న సైనికులు ఎట్లాంటి వాళ్ళు అనేది మీకు ఇక్కడ ఒక ఆలోచన చెప్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ, ఎంత గొప్ప సైనికులు అని చెప్తాడు ఈ హూషై. 9వ వచనం నుంచి చదవండి. దావీదు ఏదో ఒక గుహయందు ఏ స్థలమందో దాగి ఉండును కాబట్టి నీ వారిలో కొందరు ఇప్పుడు చూడండి 10వ వచనం నుంచి బాగా జాగ్రత్తగా వినండి. నీ తండ్రి మహాబలాఢ్యుడు, అతని పక్షం వారు ధైర్యవంతులనియు ఇశ్రాయేలీయులందరూ ఎరుగుదురు గనుక సింహపు గుండె వంటి గుండె గలవారు సైతము దిగులు నొందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? అబ్షాలోం దావీదు దగ్గర ఉండే వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? బలాఢ్యులు. చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా. సామాన్యమైన వాళ్ళు కాదు దావీదు దగ్గర ఉండేవారు. దావీదు యుద్ధం జరుగుతుంటే, ఎవరితోనో యుద్ధం జరుగుతుంటే రాజుగా నేను రాజు స్థానంలో నేను ఇక్కడ కూర్చోవాలని కూర్చునేవాడు కాదు దావీదు. దావీదు కూడా ఏం చేసేవాడంట? యుద్ధం చేసేవాడు. చెప్పండి, ఏం చేసేవాడు? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు యుద్ధం చేసి ఆ కత్తిని ఇలా పట్టుకొని ఉండడా. సాయంకాలం అయ్యేసరికి కత్తి ఇట్లా బయటకు వచ్చేది కాదంట, చేతులకు అతుక్కుపోయేది. అంటే గమనించండి ఎంతగా యుద్ధం చేసేవాడో చూడండి దావీదు. అతని సైనికులు కూడా అంతటి బలాఢ్యులు. నీ తండ్రిని తక్కువ అంచనా వేస్తున్నావు నీవు. అతడు ఎవరి చేత ఏర్పరచబడిన వ్యక్తి? దావీదుకు విరోధమైన ఆలోచనలన్నీ దేవుడు ఏం చేస్తాడు? తీసి పారేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఈ అహీతోపెలు ఎన్ని ఆలోచనలు చెప్పాడని చెప్పాను? 2 ఆలోచనలు, 2 చెడ్డ ఆలోచనలు. ఈ 2 చెడ్డ ఆలోచనలు ఎవరికి చెప్పాడు? అబ్షాలోంకి చెప్పాడు. ఎవరికి చెప్పాడు? ఈ రెండు అబ్షాలోము వినలే. ఈ 2 ఏం చేయలే? అబ్షాలోం వినలేదని చెప్పి ఈయన ఏం చేసినాడో తెలుసా? అహీతోపెలు ఏం చేసినాడంటే అలిగినాడు. ఏం చేసినాడు? చెప్పండి గట్టిగా. అలిగి అబ్షాలోం దగ్గర నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి ఏం చేశాడు తెలుసా? ఇంటికి వెళ్ళిపోయాడు అహీతోపెలు. 23వ వచనం చదవండి. 17వ అధ్యాయం 23వ వచనం. అహీతోపెలు జరగకపోవుట చూచి గాడిదకు గంతగట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చెక్కబెట్టుకొని ఊరిపోసుకొని చచ్చిపోయాను. ఏమైపోయినాడు?
చెప్పండి అందరు గట్టిగా, అందరు నా వైపు చూడాలా. ఏమైపోయినాడంట? ఉరి పోసుకొని. ఎందుకు? కొంతమంది మన మాట వినకపోతే మనం ఏం చేస్తాం? అలుగుతామా లేదా? బాగా అలుగుతారు. పాస్టర్ మీద ఇంకా బాగా అలుగుతారు. మరి పాస్టర్ ఏం చేస్తున్నాడు మరి నాకైతే తెలియదు, కానీ అలిగి దూరంగా ఉంటారు ఎందుకో మరి. గమనించండి, అబ్షాలోము మాట తీసుకోలేదని, ఈ 2 ఆలోచనలు తీసుకోలేదని చెప్పి ఏం చేశాడు? ఇంటికి పోయి ఇల్లంతా చక్కబెట్టుకొని ఏం చేశాడంట? ఉరి పోసుకొని చచ్చిపోయినాడు. ఎందుకు ఇది జరిగిందంటే, దేవుడికి వ్యతిరేకంగా, తన కుమారుడైన దావీదుకు వ్యతిరేకంగా విరోధమైన ఆలోచనలు లేపి ఇశ్రాయేలు ప్రజల్ని, యెరూషలేమును పాడు చేయాలని చూశాడు ఈ అహీతోపెలు. సంఘాన్ని పాడు చేయాలని ఎవరైనా చూస్తే, జాగ్రత్తగా వినండి, సంఘాన్ని పాడు చేయాలని ఎవరైనా చూస్తే దేవుడే వాళ్ళని ఏం చేస్తాడు? మనం చూసాం కదా, నేను వచ్చిన తొలిదినాల్లో మీరు అందరు చూశారు. ఎవరైతే పాడు చేయాలని చూశారో వాళ్ళని దేవుడు ఏం చేసినాడు? గమనించండి ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు, నీతిగా నిజాయితీగా ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధానంలో మొరపెడుతూ దేవుని యొక్క ప్రణాళిక అడుగుతూ ముందుకు సాగుతున్న విశ్వాసుల జీవితాల్లో విరోధంగా ఏదైనా ఆలోచనలు ఎవరైనా పుట్టించి వాళ్ళను నాశనం చేయాలనుకుంటే దేవుడు చూస్తా ఊరుకోడు. దేవుడు మన జీవితంలో నుంచి అటువంటి విరోధులను ఏం చేస్తాడంట? తప్పించేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద లేకుండానే చేసేసాడు. ఇప్పుడు అహీతోపెలు భూమి మీద ఉన్నాడా లేడా? ఏమైపోయినాడు? మళ్ళా వెతికినాడు. అహీతోపెలు ఎక్కడున్నాడు అని దావీదు వెతికితే దావీదుకి తెలిసిన సమాచారం ఏంటంటే, అయ్యా ఉరి వేసుకొని ఏం చేశాడు? చనిపోయినాడు. యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా చేసిన వ్యక్తి మొర్దెకై అంటున్నాం. ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా ఆలోచన చేశాడు. మరి ఏమైపోయాడు? ప్రియ సహోదరి సహోదరుడా, మనకు విరోధంగా లేచే ప్రతి ఆయుధాన్ని దేవుడు ఏం చేస్తాడంట? వర్తిల్లనియడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా అహీతోపెలు ఆలోచనలు దావీదుకు వ్యతిరేకంగా లేచినప్పటికీ కూడా దేవుడు అణిచివేశాడు. రెండవదిగా చివరిగా ఇది చెప్పి నేను ముగించేస్తాను. త్వరగా చదువుకుందాం. బైబిల్ గ్రంథాన్ని తెరవండి. త్వరగా ముందుకు సాగిపోదాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనాన్ని చదివి వినిపించండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం త్వరగా చదవాలి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం. అమ్మా, రాజు ఆజ్ఞ తీవ్రమైనందును షడ్రకు, మేషకు, అబేద్నెగోలను విసిరివేసిన మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి ప్రియ సహోదరి సహోదరుడా, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు చేసిన తప్పేంటి అంటే, నిలబెట్టిన విగ్రహానికి వీళ్ళు ఏం చేయమన్నారు? మ్రొక్కమని చెప్పారు. ఏం చేయమన్నారు? చెప్పండి గట్టిగా. మా బంధువులు ఏమన్నా అనుకుంటారు, నేను ఇలా మొక్కకపోతే, నేను ఇలా చేయకపోతే నా బంధువులు ఏమన్నా అనుకుంటారు అని చెప్పలే. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఏమని చెప్పారు? మేము మొక్కం. మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా మేము మొక్కం. అట్లాంటి ఖండితమైన నిర్ణయాలు మన జీవితంలో ఉండాలి. అప్పుడే మనకు విరోధంగా లేచే ఆలోచనలన్నింటినీ దేవుడు ఏం చేస్తాడు? అణిచివేస్తాడు కదా. నా వైపు చూడాలి అందరూ. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్తాం. నీవు ఖండితంగా ఉంటే
నీ జీవితంలో దేవుడు కార్యం చేయడానికి కూడా ఇష్టపడతాడు. నువ్వు అటు ఇటు, కొంచెంసేపు అటు కొంచెంసేపు ఇటు ఉండకూడదు. నువ్వు నిలబడాలి స్థిరంగా. గమనించండి, షడ్రక్ మేషక్ అబేద్నెగో లేండి. నిద్రకి ఎంత బాగా వాసిపోయినాయో కళ్ళు. నిలబడు, నువ్వురా నాన్న. వాడు ఏకంగా నిద్రబాయ్. వీళ్ళు ముగ్గురు నా వైపు చూడాలి. వీళ్ళు ముగ్గురు ఎవరు? షడ్రక్ మేషక్ అబేద్నెగో. వీళ్ళు ముగ్గురు దేవుడు వాళ్ళు రాజు యొక్క ప్రతిమకు ఏం చేయమన్నారు? మొక్కమని చెప్పారు. వీళ్ళ ముగ్గురిని ఏం చేయమన్నాడు రాజు? అగ్నిగుండంలో వేసేసాం. రాజు ఆజ్ఞ విన్నారు. తర్వాత ఆ అగ్నిగుండాన్ని ఇంకా పెంచి వేసేమని చెప్పారు. రాండి నాన్న, మీ ఇద్దరు రాండి. అభినందన్, నువ్వురా. దివ్యన్ పాల్, వీళ్ళని పట్టుకోండి. వీళ్ళు పట్టుకొని అక్కడ వేసేయండి ముగ్గురిని. అగ్నిగుండంలో ఉండండి. అట్ట ఇట్ట తిరుగుతారు మీరు. వీళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? వీళ్ళేం కాలే. వేసిన వీళ్ళిద్దరు ఏమైపోయినారు? అగ్నిలో కాలిపోయినారు. అర్థమవుతుందా? మీకు జాగ్రత్తగా వినండి, అర్థమవడానికి చెప్తున్నాను. వీళ్ళ ముగ్గురు ఏం కాలే. వీళ్ళ ముగ్గురు బ్రతికే ఉన్నారు. వీళ్ళిద్దరు ఏమైపోయినారు అంటే, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళ ముగ్గురికి వ్యతిరేకమైన ఆలోచనలతో ఎవరున్నారు? వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు నాశనం అయిపోయారు, కానీ వాళ్ళ ముగ్గురు అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. ప్రియ సహోదరుడా, మనకు కూడా ఇట్లాంటి వ్యతిరేకమైన ఆలోచనలు చేసే మనుషులు ఎంతో మంది ఎదురవుతూ ఉంటారు. కానీ వాళ్ళందరినీ దాటి మనం ఇప్పుడు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే మనల్ని ఎవరు కాపాడుతున్నారు? చెప్పండి గట్టిగా. దేవుడే మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజు చూసి ఆశ్చర్యపోతున్నాడు. సైనికులు చనిపోయారే, వేసిన వాళ్ళు చనిపోయారే, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు బాగానే ఉన్నారే, వీళ్ళతో పాటు ఇంకొకరు ఉన్నారే, ఎవరు అని చెప్పి వాళ్ళని బయటికి పిలిపించి ఏం చేస్తున్నాడు? విచారణ చేస్తున్నాడు. అడుగుతున్నాడు, ఎవరయ్యా మీతో ఉన్నది? ఎవరయ్యా మీతో ఉన్నది అంటే ఆ ముగ్గురు చెప్తున్నాడు, మాతో పాటు ఎవరున్నారు? దేవుడే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, విరోధమైన ఆలోచన. అప్పుడు అంటాడు కదా, మీ దేవుడే నా దేవుడు. మీరు ఏ దేవుడినైతే పూజిస్తున్నారో ఆ దేవుడినే మేము పూజిస్తాం. విరోధమైన ఆలోచనలన్నీ దేవుడు ఏం చేశాడు? చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పాలి. ఈరోజు మీకు విరోధమైన వ్యక్తులు చాలామంది ఉండొచ్చు. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ఇంకాసేపట్లో మనం మోకరించబోతున్నాం. నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభువా, నాకు వ్యతిరేకమైన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు తండ్రి, వీళ్ళందరినీ నువ్వు ఏం చేయాలి? చెప్పండి గట్టిగా. వాళ్ళ ఆలోచనలను, వారి తలంపులను, ఆ మనుష్యులను నువ్వేం చేయాలి? అణిచివేయాలి. నీ వాక్యం విన్నాను నేను. ఈ వాక్యం ద్వారా నేను బలం తెచ్చుకుంటున్నాను. నేను అధికారులను ఆశ్రయించలేను. చుట్టూ తిరిగాను. ఇప్పుడు వరకు నాకు పని అయితే కాలేదు. కానీ ఇప్పుడు నేను నీ సన్నిధానంలో ఉన్నాను. ఎక్కడున్నాను? ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను. నాకు విరోధంగా ఏ ఆయుధము వర్ధిల్లదని చెప్పావు, వర్ధిల్లకుండా చేయండి అని ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దావీదుకు వ్యతిరేకంగా అహితోపేలు ఆలోచన చేశాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు వ్యతిరేకంగా సైనికులు నిలబడ్డారు, రాజు నిలబడ్డాడు. అటువంటి వాళ్ళందరినీ దేవుడు అణిచివేశాడు. చెప్పండి, ప్రభువా, ఈరోజు నేను కూడా నిలబడుతున్నాను తండ్రి. అయ్యా ప్రభువా, నీకు స్తోత్రం నాయనా. అయ్యా, వీళ్ళని కూడా అణిచివేయండి తండ్రి. చెప్పండి, ప్రతి ఒక్కరు నోరు తెరవండి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి చెప్పండి, యేసయ్యా, వ్యతిరేకంగా ఉన్నవి ప్రభు అణిచివేయండి తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభు, జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా, జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. నువ్వు బలపరిచే దేవుడవు తండ్రి. అయ్యా, మీరు ఆశీర్వదించే దేవుడవు తండ్రి. అయ్యా, అబ్షాలోమును చెడగొట్టాలని ప్రభా స్తోత్రం నాయనా. అబ్షాలోమును చెడగొట్టాలని
అహితోపేలు ఎన్నో ఆలోచనలు చేశాడు. దావీదు స్నేహితుడు హూషై ప్రభా అక్కడ ఉండి ఆలోచనలన్నీ చెడగొట్టాడు. ప్రభా నీ జ్ఞానమే తండ్రి, ప్రభా నీ జ్ఞానమే అయ్యా. మాకు మంచి ఆ జ్ఞానం దయచేయండి యేసయ్యా, మాకు మంచి జ్ఞానం దయచేయండి యేసయ్యా. అహితోపేల ఆలోచనలు తీసివేయండి యేసయ్యా. చెప్పండి అందరూ, ప్రభువా తీసివేయండి తండ్రి, ప్రభువా తీసివేయండి తండ్రి. నీకు వ్యతిరేకంగా ఏ ఆయుధము వర్తిల్లదు కదా ప్రభువా. అయ్యా స్తోత్రం తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు చెప్పాలి, నీకు వ్యతిరేకంగా ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. ఎంతో మంది మనుషులు వ్యతిరేకంగా ఉన్నారు. వారిని కూడా దేవుడు తీసివేస్తున్నాడు, వారిని కూడా దేవుడు తీసివేస్తున్నాడు. చెప్పు, నీకు ఎవరెవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వారందరి గురించి దేవునితో చెప్పు. యేసయ్యా వీళ్ళని అణిచివేయండి తండ్రి, నా జీవితాన్ని నీవు సరిచేయండి యేసయ్యా. నీ మార్గంలో నేను నడవాలని కోరుకుంటున్నాను తండ్రి. అయ్యా నీ మార్గంలో నన్ను నడిపించండి యేసయ్యా. కృపతో జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. చెప్పండి హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా. అయ్యా వ్యతిరేకమైన ఆలోచనలు పోవాలి నాయన. నా కుటుంబానికి కలుగుతున్న వ్యతిరేకమైన ఆలోచనలు, నా ఉద్యోగంలో కలుగుతున్న వ్యతిరేకమైన ఆలోచనలు, నా పనులలో కలుగుతున్న వ్యతిరేకమైన ఆలోచనలను తీసివేయండి తండ్రి, తీసివేయండి నాయన. చెప్పండి అందరూ నోరు తెరిచి చెప్పండి, తీసివేయండి యేసయ్యా. మోకరించాలి, నీ దేవుడిని నీవు గౌరవించాలి. మోకాళ్ళ మీద ఉండండి. ఒకవేళ మోకాళ్ళ మీద లేకపోతే లేచి నిలబడండి. నేను మోకాళ్ళ మీద ఉండలేను అనుకుంటే లేచి నిలబడండి. మన దేవుడిని మనం గౌరవించాలి. యేసయ్యా అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాకు వ్యతిరేకంగా లేస్తున్న ఏ ఆయుధము తండ్రి వర్తిల్లకూడదు ప్రభువా, వర్తిల్లకూడదు తండ్రి. అయ్యా వాటిని అణిచివేయండి యేసయ్యా. అయ్యా ప్రభువా ఈ మనుషులు నాకు వ్యతిరేకంగా ఉన్నారు, ఈ ఆలోచనలు నాకు వ్యతిరేకంగా ఉన్నాయి, ఈ తలంపులు నాకు వ్యతిరేకంగా ఉన్నాయి. వీటన్నిటిని తీసివేయండి యేసయ్యా. చెప్పండి, నీ నోరు తెరవాలి. యేసయ్యా కృప చూపించండి యేసయ్యా, దయ చూపించండి యేసయ్యా. కృపతో జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. సహాయం చేయండి తండ్రి. అయ్యా ప్రభా ఈ సమయంలో తండ్రి ఎవరైతే మోకరించి ప్రభా ఎవరైతే నీ సన్నిధానంలో అడుగుతున్నారో తండ్రి, వారికి ప్రభువా కలుగుతున్న వ్యతిరేకమైన ఆలోచనలన్నీ తీసివేయండి యేసయ్యా, తీసివేయండి అయ్యా. కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వర్ధిల్ల చేయండి తండ్రి, వర్ధిల్ల చేయండి తండ్రి. కృపతో వర్ధిల్ల చేయండి తండ్రి. మీరేమి సహాయం దయచేయమని కోరుచున్నాం తండ్రి. ప్రార్థన చేస్తున్న ప్రతి నోరును మీరు ముట్టండి తండ్రి. అయ్యా ప్రభా ప్రతి నోరును తెరవండి తండ్రి. అయ్యా వాళ్ళ మనోనేత్రాలు తెరవండి యేసయ్యా. అయ్యా సొలొమోను అంటున్నాడు, నీకు విరోధంగా ఏ ఆయుధము వర్తిల్లదు అంటున్నాడు తండ్రి. అవును ప్రభా, ఏ ఆలోచన అయినను ఏ తెలివి అయినను వర్తిల్లదని చెప్తున్నాడు తండ్రి. అవును ప్రభా, వ్యతిరేకమైన ప్రతి ఆలోచనలను తీసివేయండి తండ్రి. కృపతో జ్ఞాపకం చేసుకోండి. కీడు తప్పించి మేలు దయచేయమని సమస్త విషయాల ప్రభా మీరే తోడుగా ఉండండి తండ్రి. విత్తబడిన వాక్యము వాళ్ళ హృదయాల్లో ఫలించాలి యేసయ్యా, ఫలించాలి తండ్రి. అయ్యా ప్రభా ఏది వ్యతిరేకంగా ఉండకూడదు తండ్రి. అయ్యా ప్రభా మీ సహాయాన్ని దయచేయండి తండ్రి. అయ్యా మీ ఆత్మతో నింపండి తండ్రి, మీ ఆత్మతో నింపండి తండ్రి. ఇంకా ప్రభా నీ కృపను అనుగ్రహించండి తండ్రి. ఇంకా లోతైన వర్తమానాలు మాకు దయచేయమని కోరుచున్నాం తండ్రి. మీ సహాయం దయచేయండి తండ్రి. కృపతో జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని ప్రభా విత్తబడిన వాక్యం వాళ్ళ హృదయాల్లో ఫలించాలి యేసయ్యా, ఫలించాలి యేసయ్యా. కృపతో జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.